మొత్తం మీద ఇవాళ సాయంత్రానికల్లా ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అదే విధంగా ఇవాళ సాయంత్రానికి ₹1,00,000 పడిపోతాయి. అయితే 3 విడతలుగా ఈ 2 లక్షల రుణమాఫీ అనేటువంటి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా మొదటగా ఇవాళ 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 11 లక్షల పైచిలకు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక రెండో విడత, తర్వాత మూడో విడత అంటే ఆగస్టు 15లోగా పూర్తి చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తా ఉంది. అందులో భాగంగా మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ ఎట్ ఎ టైం మాఫీ చేస్తుంది. గత సర్కారు చెప్పింది మొత్తం కూడా పక్కకు పెట్టేసింది. తర్వాత కేసీఆర్ కాక లాస్ట్కి వస్తే ఏం చేసిండు, 5 ఏళ్ల దాకా ఆగిండు. ఎలక్షన్ ముందరకు వచ్చిన తర్వాత అది చేస్తానన్నాడు. అయితే అప్పుడు ఏమైందంటే ఆ ₹1,00,000 ఉన్నాయి, 2,50,000 అయింది అప్పుడుగా. అట్లా చాలా మంది నష్టపోయినరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఆ దిశగా అడుగులేస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రానికి ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు అంటే ఈ ఉత్సవాన్ని అంటే రైతులకు ఇచ్చేటువంటి ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి సంబురాలు చేసుకోవాలని చెప్పేసి 3 రోజుల పాటు సంబురాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా ఈ సంబురాలు కొనసాగుతాయి. ఇక మరోవైపు ప్రాజెక్టులన్నీ అంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి నీరు అంటే రైతులకు పొలాలకు నీరు అందించేందుకు ప్రయత్నం చేస్తాం. 100% దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన ఒక రూట్ మ్యాప్ను రెడీ చేశారు. తర్వాత ఏ ప్రాజెక్టును ఎప్పుడెప్పుడు పూర్తి చేయాలని చెప్పేసి ABC అంటే ఒక 3 విభాగాలుగా వాటిని విభజించారు. ఏ కేటగిరీకి సంబంధించి ముందుగా అంటే రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో దాని నుంచి నీరందించేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత B కేటగిరీ, ఆ తర్వాత C కేటగిరీ, ఇలా 3 కేటగిరీలుగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులకు నీరు అందించడం, ఇటు రైతుల రుణమాఫీ చేయడం, ఇవన్నీ కూడా చకచక కార్యక్రమాలన్నింటి కూడా జరిగిపోతూ ఉన్నాయి. అంటే 6 గ్యారెంటీల అమలును అంటే మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం అనేటువంటి అంటే భరోసాని, తర్వాత అక్కడ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా డెఫినెట్గా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. ఇక మరోవైపు ఇవాళ DSC పరీక్ష అంటే DSCని వాయిదా వేయాలని చెప్పేసి గతం నుంచి మొత్తం కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేసిండ్రు, తర్వాత కోరుకున్నారు. రకరకాలుగా ఏది చేసినా కానీ ప్రభుత్వం మరి ఏమైందో వాళ్ళకి ఎటువంటి నివేదికలు అందినో తెలియదు, కానీ మొత్తం మీద వాయిదా వేయలేదు. ఇవాల్టి నుంచి DSC అభ్యర్థులకు అంటే DSC అభ్యర్థులు ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తున్నారు. ఇవాళ నుంచి అప్ టు 5th అనుకుంటా, ఆగస్టు 5th వరకు అయితే రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఏంటంటే చాలా మంది చదువుకోలేదు. అయినప్పటికీ అంటే ఇప్పుడు ఎవరికైనా చదువుకోలేదు కాబట్టి ఈ కొంతవరకు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకు కొంతవరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే కాక పార్టీలో మొత్తం కూడా ఆగమాగం ఉండదంట కథ. అట్లా ఎవరు ఉండే పరిస్థితి లేదు, మొత్తం జంప్ అయిపోతారు. ఇక మిగిలితే ఆ 4 మిగులుతారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉంటే నార్మల్గా కర్ణాటకలో లోకల్ రిజర్వేషన్లు తీసుకున్నారో దానిపైన అక్కడ ఉన్న కాంగ్రెస్ సిద్ధరామయ్య సర్కార్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఐటీ సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్ళా పునఃసమీక్షిస్తాము అని చెప్పేసి కేబినెట్ మళ్ళీ చేస్తామని చెప్పేసి వెనక్కి తగ్గింది. మరి ఐటీ సెక్టార్ లో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఐటీ సెక్టార్ కంప్లీట్ గా ఐటీ సంస్థలే వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి, షిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు లోకల్ రిజర్వేషన్ అంటే మళ్ళీ మాకు క్వాలిటీ పీపుల్ దొరకకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు చెప్పినాయంట. చెప్తే మరి ఎట్లా మరి ఐటీ కంపెనీలను వెళ్ళిపోతే ఎట్లా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మళ్ళీ లోకల్ రిజర్వేషన్ 75% అనే దానిపైన వెనక్కి తగ్గింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇంకా రకరకాల కథలన్నీ ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం లోపలికి పోయిన తర్వాత గచ్చిరోడ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులను చంపేసిండ్రు. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. దాదాపు 5 గంటల పాటు భీకర కాల్పులు. C-60 కమాండోస్ SI 2 జవాన్లకు గాయాలు. హెలికాప్టర్ లో నాగ్పూర్ కు తరలించి ట్రీట్మెంట్.
అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్. అయితే ఇక్కడ ఏది ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 10వ ఎన్కౌంటర్. మొత్తం మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఇప్పటి వరకు 146 మందిని మొత్తం కూడా అంటే మావోయిస్టుల్ని ఖతం చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మొత్తం కూడా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి ఒక ఎస్ఐకి తర్వాత ఇంకొక కానిస్టేబుల్ కూడా అంటే జవాన్ కూడా గాయాలైనవి. ఈ గాయాలైతే హెలికాప్టర్లు తీసుకుపోయారట. మొత్తం మీద అక్కడ మావోయిస్టులు లేకుండా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విషయం ఏంటంటే కేంద్రం కూడా దీనిపైన సీరియస్గా ఉంది. అయితే ఇప్పుడు మావోయిస్టులు నిజంగా అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అంటే ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా తుపాకీ తూటా ద్వారానే రాజ్యాధికారం ఇట్లా అన్నీ కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే బాగుంటుంది. తర్వాత అటువంటి దాని ద్వారా మార్పు తీసుకొస్తే బాగుంటుంది. అందుకే అక్కడ గద్దర్ కూడా అంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా ఆయన ఏమన్నాడు అసలు యాక్చువల్గా ఫస్ట్ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని చెప్పేసి ఫస్ట్ భావించిన తర్వాత అందులో అటవీ ఉద్యమాలలో చాలా వరకు పాల్గొన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించి ఊతం ఇచ్చిండు. అయితే ఆ తర్వాత క్రమంలో లేదు ఇది తుపాకీ గొట్టం ద్వారా కాదు అసలు యాక్చువల్గా బ్యాలెట్ ఓటు ద్వారానే దీని ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి భావించిండు. తర్వాత ఈ వైపు వచ్చేసిండు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైతే అటువంటి భావజాలం ఉన్నారో ఆ భావజాలం కరెక్ట్ కాదు. ఎందుకంటే హింస ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయదు. తర్వాత ఏదో సాధిద్దాం అనుకుంటే ఇప్పుడు పరిస్థితి అట్లా ఉండదు. కాబట్టి హింస కాకుండా ప్రజల్ని మెప్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, తర్వాత ఎట్లా మార్పులు చేస్తే బాగుంటుంది అనే దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి చాలా మంది. సింపుల్ ఎగ్జాంపుల్ సీతక్క ములుగు ఎమ్మెల్యే సీతక్క గతంలో గన్ను పట్టింది. ఇప్పుడు ఎంతో మందికి రాజకీయాలకు వచ్చి ప్రజా సేవ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సీతక్క. బుల్లెట్ కాదు బ్యాలెటే ముఖ్యం అని చెప్పేసి బ్యాలెట్ అయితేనే కొంచెం మంచి జరుగుతుందని చెప్పేసి ఆమె కూడా భావించింది. ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశం. ఏబీసీ కేటగిరీలుగా విభజించి పనులు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు. ఇందుకోసం 8,000 కోట్లు అవసరం. ఈసారి బడ్జెట్ లో 11,000 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై చేసిన అప్పులకే ఏటా 18,000 కోట్లు వడ్డీలు కడుతున్నామని వెల్లడి. అయితే గతంలో ప్రభుత్వం ఏం చేసింది అసలు యాక్చువల్గా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పక్కకు పెట్టేసి కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఒకదాన్ని ముందరేసుకొని నిజంగా మరి కాళేశ్వరం తోటి ఏమైతుంది అంటే 1 కోటి ఎకరాలకు మాగాన్ని మొత్తం ఖతం చేసేస్తాం మంచిగా చేస్తాం అట్లా అని చెప్పాడు కాక. చెప్పి ఏం చేసిండు మొత్తం మీద అప్పుల కుప్ప వేసి తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి నిజంగా మరి ఏమైనా దాంతో నీళ్ళు ఏమైనా అందుతున్నాయా లేకపోతే మళ్ళీ బాగా అద్భుతంగా ఉన్నదా అంటే లేదు. ఒకవేళ దాంతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలంటే 1 ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు వస్తుందంట పంటకు. అంటే మరి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత 50,000 రూపాయల లాగోడి అవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా లాభం వస్తుందా అంటే అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాక వేసినటువంటి కథకి ఇట్లున్నది. అట్లా కాకుండా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. తర్వాత వాటికి సంబంధించి కేటాయింపులు జరపాలి. తర్వాత కొంతవరకు అంటే కొన్ని డబ్బులు కేటాయిస్తే ఇంకా పూర్తవుతుంది అనేటువంటి ప్రాజెక్టులు ముందుగా దాన్ని ఏ కేటగిరీలో, ఆ తర్వాత బి కేటగిరీ, ఆ తర్వాత సి కేటగిరీ, ఇట్లా కేటగిరీలుగా విభజించి తర్వాత ఎక్కువ శాతం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా ఏంటంటే కాళేశ్వరం కట్టిన మంతని కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కాళేశ్వరం, మాదేపూరు, కాటారం, ఇటు తాడ్చర్ల, మల్హార్ ఈ మంతని ప్రాంతంలో రైతులకు కూడా ఏ కెనాల్ నుంచి కూడా నీళ్లు రాలే ఇంతవరకు మునుగుడే ఎక్కువ ఉందంటే అది పారుడు కంటే మునుగుడే ఎక్కువ ఉందంట కథంతా. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను ఏబీసీ కేటగిరీలుగా విభజించాం. ఇప్పటికే పనులు ప్రారంభమై చివరి దశలో ఉన్న వాటిని ఏ కేటగిరీలో పెట్టాం. వీటిని సత్వరమే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి లేదా డిసెంబర్ కల్లా పెండింగ్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని చెప్పారు. అదనపు నిధులు సమీకరించుకోవడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మరో 6.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇక ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా
విధించాలని చెప్పేసి గుర్తు చేసిండ్రు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం మీద ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లు అందించాలని చెప్పేసి భావిస్తా ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో చెప్పిండు ఈ పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తా, పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చగా మారిపోయిందని చెప్పిండు ఎవరు కాక చెప్పిండు. మరి పాలమూరు పచ్చగా అయిన తర్వాత వలసలు ఎందుకు వస్తున్నాయి? వలసలు పిలసలు కూడా ఏం లేవు, మొత్తం అంతా కూడా మంచిగా ఉన్నదని చెప్పిండు. మంచిగా చెప్పిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ అప్పుడు అధ్యక్షుడు ఉంటే ఆయన బండి సంజయ్ ఇక చూడు నాయన వలసలుగో ఇక వీళ్ళందరూ కూడా పోతున్నారని చెప్పేసి బస్సు ఎక్కి చూపించాడు. కాబట్టి పాలమూరును అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు పనితనం. ఇట్లా ఉంటే ఇవాళ సాయంత్రానికల్లా లక్ష రుణమాఫీ, ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి. 1,50,000 అప్పు ఉన్నోళ్లకు ఈ నెలాఖరులోగా మాఫీ, 2 లక్షలు ఉన్నోళ్లకు ఆగస్టు 15లోగా అమలు. 3 విడతల్లో దాదాపు 31,000 కోట్లు. నేటి నుంచి 3 రోజులు ఊరూరా సంబరాలు. 20 ఏండ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ. ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు. రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సాధ్యం కాదు, చాలా కష్టమైనటువంటి పని అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ కూడా భావించింది. బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ అవుతుందంట. అవును, కానీ ఇప్పుడు నిన్న హరీష్ రావు టీఆర్ఎస్ కండవ కప్పుకున్నాడు బీఆర్ఎస్ తీసేసి. అయితే అదంతా టీఆర్ఎస్ కూడా మారుస్తున్నాడు. దాని గురించి కూడా అక్కడ ఎన్నికల కమిషన్ దగ్గర పోతున్నారు. సరే, అది అక్కడ పక్క పెడితే అయితే విషయం ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పేసి అక్కడ ఆర్థిక నిపుణులు చెప్పినారు. తర్వాత ఇంకా ఏంటంటే సాధ్యంగా అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు కానీ తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా భావించారు. కాదు ఎట్లకైనా వీళ్ళు చేతులు ఎత్తేస్తారు, దీంతో వీళ్ళు చేయలేదని చెప్పేసి మనం ప్రచారం చేయొచ్చు అని చెప్పేసి ఎవరు భావించారు? అక్కడ రాజీనామా చేస్తాడు, ఏకంగా రాజీనామా చేస్తాడు. ఇప్పుడు రాజీనామా చేయడానికి ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఎంత ఇవాళ 18 అంటే 12 15 నేను రోజులు కూడా లేదు ఇక టైం. రాజీనామా పత్రం టైం లేదు. స్పీకర్ అయితే ఇమీడియట్లీ మనకు సిద్దిపేటలో ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం లేదు అంతేనా? ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే అట్లా చేయాలని చెప్పేసి కోరుకుందాం. అయితే ఇక్కడ 15 ఆగస్టు లోపు మేము 100% రుణమాఫీ చేస్తా అని చెప్పినాం. 100% చెప్పినట్టుగానే మేము చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దానికోసం అందులో భాగంగా 3 విడతలుగా చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ సాయంత్రానికల్లా ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 ఎవరైతే లోపల ఉంటాయో ఆ ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను క్లియర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. 2వ విడత తర్వాత 3వ విడత మొత్తం మీద ఆగస్టు 15 లోపల మొత్తం అన్ని కంప్లీట్ చేస్తారు. ఇక 15 ఆగస్టు లోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడతగా గురువారం సాయంత్రం 4 గంటల లోపు 1,00,000 అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇక 1,50,000 లోపు రుణాలు ఉన్న వాళ్లకు 2వ విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా రుణమాఫీ చేస్తామని, 2 లక్షల వరకు ఉన్న అప్పు ఉన్న వాళ్లకు 3వ విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని, అయితే దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని సీఎం వెల్లడించారు. ఇక రుణమాఫీ ద్వారా తొలి విడతలో 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని, 3 విడతల్లో కలిపి దాదాపు 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరుతాయని వివరించారు. ఇక బుధవారం ప్రజాభవన్లో పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. పిసిసి చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రైతును రుణముక్తిని చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ నిర్ణయం. అయితే రాబోయే 20 ఏళ్ల పాటు దీని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి. దీనిపై రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలి అని చెప్పేసి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేసిండు. 20 ఏళ్ల పాటు చెప్పుకోవాలి ఇటువంటి కథని అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. మొత్తం మీద రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉంటే భర్తకు దుబాయ్ యువరాణి త్రిబుల్ తలాక్ 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 ఖతం. దుబాయ్ యువరాణి షైకా తన భర్త షేక్ మక్తుమ్ కు ఇన్స్టాగ్రామ్ వేదికగా త్రిబుల్ తలాక్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఖేల్ ఖతం దుకాన్. నువ్వు వేరే వాళ్ళను కోరుకుంటున్నావు, అందుకే నీకు విడాకులు ఇస్తున్నా. ఐ డైవర్స్ యూ అండ్ ఐ డైవర్స్ యూ, టేక్ కేర్. ఇట్లు నీ మాజీ భార్య అని అందులో ఆమె రాసుకొచ్చింది. కథ చూసుకోయిగా ఐ డైవర్స్ యూ మూడోసారి. యువరాజు యువరాణిని పక్కన పెట్టి ఇంకో యువరాణి కోసం వెతుకుతుంటే రెండోసారి మూడోసారి కథం అయిపోయింది లెక్క. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా ఆయన ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని మంచిగా ఉన్నది పాపం.
మంచిగా ఉన్న తర్వాత చక్కగా కాపురం చేయడానికి. వేరే కార్యక్రమం పెట్టుకున్నాడు ఈయన. వేరే కార్యక్రమం పెట్టుకోవడం మరి నువ్వు నాకెందుకు రా నాయన అని చెప్పేసి త్రిపుల్ తలాక్ ఆమె ఇన్స్టాగ్రామ్లో అదేంది ఇన్స్టాగ్రామ్లో త్రిపుల్ తలాక్ పడేసింది. త్రిపుల్ తలాక్ అంటే ఇట్లుంటాడు అనమాట. అంటే భార్యల భర్తకు ఎవరికి ఇష్టం లేకున్నా కానీ తలాక్ 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 అని చెప్పేసి 3 సార్లు ఫోన్లు అన్నా సరే, లేకపోతే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పెట్టినా సరే, లేకపోతే ఫేస్బుక్లో పెట్టినా సరే, దేంట్లో పెట్టినా సరే మొత్తం మీద విడాకులు అయ్యేటువంటి ఒక అది ఉండే ఆ చట్టాన్ని మార్చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే మన దేశంలో. ఎందుకంటే త్రిపుల్ తలాక్ ద్వారా చాలా మందికి మహిళలు ఇబ్బందులు పడతారు. బహుభార్యత్వం ఉంది ఇక్కడ ముస్లింలకు సంబంధించి. అయితే ఇక్కడ ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకుంటాం అంటే 4-5 భార్యలు ఇట్లా ఉంటా ఉన్నారు. అయితే తలాక్ అని చెప్పేసి చెప్పడం ద్వారా వీళ్ళు ఆగమవుతారు, వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఈ త్రిపుల్ తలాక్ వద్దురా నాయన అని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకుంది. కానీ వేరే దేశాలలో లేదు కదా అట్లా. కాబట్టి త్రిపుల్ తలాక్ అనేదంట ఖతం అయిపోయింది లెక్క. క్వారీ గుంతలో ఈతకు వెళ్లి 3 మృతి. శుభకార్యానికి వచ్చిన కుటుంబంలోని 3 క్వారీ గుంతలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయారు. మృతుల్లో 2 యువకులు, 1 బాలిక ఉన్నారు. పాపం ఇప్పుడు ఈ క్వారీ గుంతలలో ఇప్పుడు వానాకాలం వస్తుంది, స్నానం చేసేందుకు పోతారు, ఫోటోలు దిగుతందుకు పోతారు. జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక హైదరాబాద్ మురుగునీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉందంట, జాగ్రత్తగా ఉండురి. హైదరాబాద్లోని మురుగునీటిలో మందులకు లొంగని బ్యాక్టీరియా, వైరస్, ఫంగం వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు పెరుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించిండ్రట. చూసుకోయిగా లేదు కదా, ఇప్పుడు మూసి ఉంది. మూసి నువ్వు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఎక్కడ కూడా క్లీన్ చేసిన పరిస్థితి లేదు మూసి. ఇక గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫలాభిషేకం చేస్తున్న రైతులు. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు, యునిక్ ఐడితో ఇవ్వనున్న సర్కార్. రేషన్ కార్డుతో లింక్ కట్, అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు. 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. హెల్త్ స్కీమ్లన్నింటినీ ఒకే గోడు కిందికి తేవడంపై చర్చ జరుగుతా ఉంది. అయితే ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు ఏముంటుందంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ. ఇక దానికోసం ఏమైందంటే యాక్చువల్ గా ఈ ఆరోగ్యశ్రీ కిందికి రావాలని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు ఇష్టం లేకున్నా కానీ తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రయత్నం చేసిండ్రు చాలా మంది. రకరకాలుగా ఇప్పుడు సబ్సిడీ బియ్యం ఇవన్నీ కూడా కథా కార్ఖానా గోల్మాల్ అంతా జరిగింది. అయితే అట్లా కాదు, అందరికీ ఆరోగ్యశ్రీ వర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే ఇక్కడ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇది చేస్తూ ఉంది, అక్కడ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రేషన్ కార్డుకు లింక్ పెట్టడం కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనున్నది. ఇక ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని యూనిక్ ఐడితో కార్డు తేనుంది. ఇక కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయనున్నారు. ఇన్నాళ్ళు తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకొని స్కీమ్ను అమలు చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచే కసరత్తు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే స్కీమ్లో లబ్ధిదారులను గుర్తించడంపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. రేషన్ కార్డులు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఈ స్కీమ్ వర్తింపజేయాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే సింగరేణి గనిలో కూలిన మట్టి, 2 కార్మికులు మృతి, మరో 2కి గాయాలు. RG3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన. విచారణకు సింగరేణి MD ఆదేశం. ఇక ప్రైవేట్ జాబ్స్ లో కోటాపై కర్ణాటక వెనక్కి తగ్గింది. ప్రైవేట్ కంపెనీలు వ్యతిరేకించడంతో నిర్ణయం. బిల్లును పునఃపరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ఇక త్వరలో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహిస్తామని చెప్పిండు. అంటే 75% రిజర్వేషన్ ఇవ్వాలి ప్రైవేటు జాబులలో కూడా, ప్రైవేటు కంపెనీల్లో, ఇటు ఐటీ కంపెనీల్లో ఇవ్వాలని చెప్పేసి అక్కడ కర్ణాటక ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 75% స్థానికులకే ఇవ్వాలి, ఇంక 25% మొత్తం ఇంకా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఏమైంది, అక్కడ మీరు ఇట్లా నిర్ణయం తీసుకుంటే మాకు ఇప్పుడు క్వాలిటీ ఉన్నటువంటి ఎవరైతే మ్యాన్ పవర్ ఉంటుందో మ్యాన్ పవర్ మాకు ఉండదు, మాకు అట్లా ఉండకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఐటీ సెక్టార్ని ఇక్కడ నుంచి మొత్తం కూడా ఎత్తేస్తామని చెప్పేసి మరి కొంతమంది చెప్పిండ్రంట. తర్వాత ప్రైవేట్ కంపెనీలు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం, మీ దగ్గర ఇట్లా రిజర్వేషన్ పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి అన్నారంట. దీంతో ఇక మరి ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తగ్గింది. తర్వాత ఇక్కడ మరి దానిపైన మళ్ళీ ఒక పునఃసమీక్షించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారంట. 4 నెలల్లో నైని నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి. ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం. నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజ్ ఇవ్వాలి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే పన్నుల్లో ఆలస్యం. 2015లో
సింగరేణికి బ్లాక్ దక్కినా ఇప్పటికీ పనులు స్టార్ట్ కాలే. అనుమతులన్నీ రావడంతో ఉత్పత్తి చేపట్టాలని స్పష్టీకరణ. 4 నెలల్లో నయని నుంచి బొగ్గు ఇక ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. తొలిసారిగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. 2,79,000 మంది పరీక్షలు రాస్తే 11,000 పోస్టులు ఉన్నాయి. ఇక 2,79,954 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఏదైతే డిఎస్సి పరీక్ష రాస్తున్నారు అంటే ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయి కదా, ఆ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఇదంతా కూడా పరీక్ష రాస్తున్నారు. అయితే 11,062 పోస్టులు ఉన్నాయి. అయితే అసలు యాక్చువల్గా గతంలో 5,084 89 పోస్టులకే మన 84 పోస్టులకే మన కేసీఆర్ నిర్ణయం తీసుకొని లేదు పెంచు కాక అంటే నేను పెంచాను అని చెప్పేసి 5,089 ఉండే వాటిని ఇప్పుడు 11,062కు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మాకు టెట్ పెట్టిండ్రు మధ్యలో. అసలు యాక్చువల్గా టెట్ పెట్టకపోతే ఇదంతా కూడా ప్రాబ్లం లేకపోతుండే, డైరెక్ట్గా డిఎస్సి చదువుకునేటోళ్ళు. కాకపోతే ఏంటంటే టెట్ పెట్టిండ్రు. టెట్ పెట్టడంతో ఏమైందంటే టెట్ చదువుకున్నారు. టెట్ చదువుకున్న తర్వాత టెట్కి తర్వాత డిఎస్సికి మధ్యలో గ్యాప్ లేకుండా అయిపోయింది. దాంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ పరీక్ష మరి ప్రభుత్వం ఎటువంటి కారణాలు ఉన్నాయో తెలియదు కానీ మరి ముందుకెళ్తా ఉంది. అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్ష కూడా రాస్తా ఉన్నారు అభ్యర్థులు. రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5 వరకు జరిగే ఈ పరీక్షలన్నింటినీ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 6.5 ఏళ్ల తర్వాత మళ్లీ టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులకు ప్రక్రియ కొనసాగగా మొత్తం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక వీరికి జూలై 18 నుంచి అంటే ఇవాల్టి నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. వీరి కోసం 14 జిల్లాల్లో 56 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసిండ్రు. ఇవాల్టి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇక్కడ డిఎస్సి పరీక్ష రాస్తున్న వాళ్ళకు. ఇది ఇట్లా ఉంటే నెలకు 14,000 కోట్లు కావాలి. ఇప్పుడు వస్తున్నవి 10,000 కోట్లే. జీతాలు పెన్షన్లకే 4,000 కోట్లు కేటాయింపు. ఆదాయం రాబట్టుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్. కమర్షియల్ ఎక్సైజ్ ఆమ్దాని పెంచుకునేందుకు ప్రణాళికలు. తక్కువ నెలకు 14,000 కోట్ల రూపాయలు అయితేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉందట రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే ఆగమాగం ఉన్నది. ఇదంతా కారణం ఏంటి అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు. అప్పు చేసి పెడితే మిత్తిలు కడతందుకే సరిపోతలేదు పరిస్థితి అంతా కూడా. తర్వాత ఇదివరకు ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు కేసీఆర్ అంటుండు, కేసీఆర్ హరీష్ రావు వచ్చి 26,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే అదేంటి పైసలన్నీ కూడా కథం చేసిండు, అప్పు తీసుకొచ్చిందని చెప్పి. నువ్వు ఇప్పుడు 26,000 కోట్లు తీసుకొస్తే ఆడ 36,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు ఏది ఓన్లీ వడ్డీలు కట్టినట రాష్ట్ర ప్రభుత్వం. వడ్డీలు కడుతుంది కూడా సరిపోలే ఇప్పుడు తెచ్చినటువంటి అప్పులు. అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి పెట్టిండు కాక ఇక మళ్ళీ ఇప్పుడు డైలాగులు కొడతారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందంట. ఇక లంగ కథలండి కథలు ఇట్లా అవుతున్నాయి. అయితే నెలకు 14,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంటే కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందంట. మరి ఎట్లా చేద్దాం? ఎక్సైజ్ శాఖ నుంచా లేకపోతే ఇంకో శాఖ నుంచా ఎట్లా చేద్దాం? ఎక్సైజ్ శాఖ టార్గెట్ చేయాలి. తాగినోనికి తాగినంత ఇంకా కొంచెం ఎక్కువ తాగిపోయాలి. ఇప్పుడు అవి కూడా వస్తున్నాయట. జొమాటో, స్విగ్గీ, జొమాటోలో కూడా ఆర్డర్లు చేసుకోవచ్చు. రాష్ట్రంలో క్లిక్ అనిపిస్తే వచ్చేస్తుంది. అది ఫుల్ బాటిల్, క్వార్టర్, హాఫ్ ఏదంటే అది వచ్చేస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అప్పుల భారం తగ్గించుకోవడంతో పాటు ఎలాంటి నిధుల కొరత లేకుండా 6 గ్యారెంటీలు అమలు చేయాలని భావిస్తుంది. ఇక దీనికోసం రాబడిని భారీగా పెంచుకోవాలని నిర్ణయించింది. నెలకు 14,000 కోట్ల రూపాయలు సొంత ఆదాయం తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇక కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో రాబడి పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టింది. ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా రివ్యూ చేశారు. రాష్ట్రానికి సొంత ఆదాయం నెలకు సగటున 10,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ నెలకు 14,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. యావరేజ్గా నెలకు 10,000 కోట్ల రూపాయలు లెక్కగట్టినా అయితే ఏడాది మొత్తంలో 1,20,000 కోట్ల రూపాయలు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. దారుణంగా ఆమ్దానిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది సింగరేణి అయిపోయింది. ఇది చాలా దారుణం అసలు నిజంగా.
అక్కడనే మొత్తం కూలిపోయే లోపల ఓపెన్ కాస్ట్ మైన్ మా ఊర్లో కూడా ఉంటుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. గచ్చిరోలిలో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్ఛార్జ్ ఆత్రం లక్ష్మణ్ ఉన్నాయంట. AK-47 తర్వాత LMG తుపాకులు సీజ్ చేసిండ్రు. ఒక SI మరో జవాన్కు తూటా గాయాలు. వారోత్సవాల ముందు నక్సల్స్ కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఇది 10వ ఎన్కౌంటర్ అంట. ఇప్పటి వరకు 7 నెలల్లో 148 మంది నక్సల్స్ చనిపోయినరు. వాళ్ళని చంపేసింది అక్కడ ప్రభుత్వం. పండగల మాఫీ, నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాలో 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో నేడు 1 లక్ష దాకా మాఫీ, నెలాఖరులోగా 1.5 లక్ష, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీలో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు అంటూ బట్టి విక్రమార్క చేస్తున్న రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తిని చేయాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. ఇక 1 లక్ష రూపాయల మేర రైతు రుణాలను గురువారం సాయంత్రం 4 గంటల కల్లా మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 1.5 లక్షల మేర రుణాలు, ఆగస్టు లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ప్రకటించింది. సంబరాలు చేస్తున్నారు. రుణమాఫీకి NCDC రుణమంట 5,000 కోట్ల రూపాయల కోసం సర్కారు యత్నాలు చేస్తా ఉంది. షాతో సీఎం సంప్రదింపులు జరుపుతున్నా. ఆ సొమ్ము సహకార మాఫీకి అని చెప్పేసి ఒక వార్త. 11.42 లక్షల మంది ఖాతాల్లోకి నగదు. ఈ కుబేర్తో 7,000 కోట్లు జమ. 20 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. నేటి ఉదయం బ్యాంకర్లతో రేవంత్ రెడ్డి 11,42,000 మంది ఖాతాల్లోకి ఇవాళ పైసలు పడుతున్నాయి. 1 లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ, ఆల్మట్టికి భారీగా వరద. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను గలగలా గోదావరి పరుగులెడుతుంటేను బిరబిరా కృష్ణమ్మ. ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్ల విడుదల జబర్దస్త్కి వెళ్తుంది. శ్రీశైలానికి 3,585, సాగర్ కు 21,481 క్యూసెక్లు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాలో భారీగా, నవీపేటలో 15.4, వెంకటపురంలో 10.7 సెంటీమీటర్లు పొట్టు మంచిగా కొడుతున్నాయట. కృష్ణాకి నీళ్ళు వస్తలేవు అంటే కృష్ణా నదికి కొంతవరకు నీళ్ళు వస్తా ఉన్నాయి. పైన కొట్టిన వర్షాలకి ఇక్కడికి వచ్చేసి దాంతో జూరాలకు వస్తున్నాయంట. గలగలా గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి అని చెప్పేసి అప్పుడు మనకు అది రాష్ట్ర గీతం ఉండే. ఇది మా తెలుగు తల్లికి అది ఉండే. ఇప్పుడు మనకు జయ జయ హే తెలంగాణ అయింది. తెలంగాణ కోటి రత్నాలు. ఇంకా ఇవాళ రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయంట. జాగ్రత్తగా ఉండండి. ఇక కృష్ణా బేసిన్ లో ఎగువ కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారం తెరవగా ఇక బుధవారం నారాయణపూర్ గేట్లను తెరిచారు. అయితే ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినరంట. దీంతో గద్వాల జిల్లాలోని జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాలకు గురువారం సాయంత్రం వరకు వరద చేరే అవకాశం ఉందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాలకు 2,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 7,500 క్యూసెక్ల దిగువకు విడిచి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిందంట. ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 92,736 క్యూసెక్ల వరద కొనసాగుతుందంట. కాబట్టి మొత్తం మీద బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతా ఉంది. ఇది ఎట్లా ఉంటే స్థానిక కోటాపై వెనక్కి, కన్నడీలకు రిజర్వేషన్లపై భారీ రగడ. కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ బాయ్ చేస్తున్న వ్యాఖ్యలు. ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది అంటూ అసోచం చేస్తున్నారు. కంపెనీలు తరలి వెళ్లే ముప్పు అంటూ నాస్కం చెప్తా ఉంది. నిపుణులతో చర్చిస్తాం మంత్రి పాటిల్. బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా. సిద్ధరామయ్య ట్వీట్. మొత్తం మీద అది స్థానిక కోట 75% ఉండాలి, స్థానికులకే ఇవ్వాలనే దానిపైన వెనక్కి తగ్గింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.
ఇక ఇవాటి నుంచి డిఎస్సి ఆగస్టు 5 వరకు పరీక్షలు, మొత్తం పోస్టులు 11,062. 2.70 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇప్పుడు డిఎస్ అంటే వాయిదా వేయలేదు, మరి కనీసం డిఎస్సికి తర్వాత గ్రూప్ 2కి అయితే టైం అంటే లేదు, 2 రోజులే గడువు ఉందంట, గ్యాప్ ఉందంట. కాబట్టి గ్రూప్ 2ను వాయిదా వేయాల్సినటువంటి అవసరం మాత్రం 100% ఉన్నది. దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సింగరేణిలో 2 కార్మికుల సజీవ సమాధి, మరమ్మతులు చేస్తుండగా కూలిన మట్టి, మరో 2కి తీవ్ర గాయాలు. రామగుండం 3 రీజనల్ OCP 2లో ఘటన. కిషన్ రెడ్డి విచారం. చాలా దారుణం నిజంగా. ఇక డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా, టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలంట. వరంగల్లో ప్రయోగాత్మకంగా బ్లాక్ స్పాట్లుగా గంజాయి, తర్వాత డ్రగ్స్ వినియోగ కేంద్రాలు అని ప్రదేశాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. వైద్య శాఖ బదిలీలో మోసం, బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక్క సంఘం నుంచి ఆఫీస్ బేరర్లుగా 300 మంది పత్రాలంట. ఇక చూడు, ఆ యూనియన్ కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా, 2 కోట్ల మేర వసూళ్లు, నేటి నుంచి శాఖలో బదిలీలు. ఉంటాయి లీలలు. ఆగమాగం ఉందంట వైద్య శాఖలో. మరి సూర్స్కాలు ఒకసారి మంత్రి దామోదర రాజనరసింహ గారు కొంచెం దీనిపైన దృష్టి పెట్టండి, ఏదో నడుస్తుందంట లెక్క. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్, ఇక ఫిర్యాదు ఏ దశలో ఉందనేది ఆర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించనున్న ప్రభుత్వం ప్రక్రియపై అధికారుల కసరత్తు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ప్రజావానికి ఫిర్యాదులు ట్రాకింగ్ చేస్తా ఉన్నారు. 2,600 ఉద్యోగాలకు 25,000 మంది కొలువుల వేటలో తొక్కేసలాట. ముంబై విమానాశ్రయం వద్ద ఘటన. నిరుద్యోగం రికార్డుల బద్దలు కొట్టిందని ప్రియాంక గాంధీ చెప్తున్న వాక్యాలు. అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడం, తర్వాత అది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు అనడం, ఇట్లా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్, భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు వెళ్తా ఉన్నారు. ఇక జాబితాకు ఆమోదం తెలిపిన క్రీడా మంత్రిత్వ శాఖ. షాట్ పుట్ అబా కతువా పేరు మాయమైపోయిందంట. పేరు తొలగించడంపై లేని క్లారిటీ అని చెప్పేసి ఒక వార్త. 3 విడతల్లో క్లియర్, గడువులోపే రుణమాఫీ. ఈ నెలాఖరులోప 1,50,000, ఆగస్టులో మరో 50,000. గాంధీ కుటుంబం మాటిస్తే శిలాశాసనం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ. 10 ఏళ్లలో 28,000 కోట్ల రుణమాఫీ చేయలేకపోయిండు. రుణమాఫీని 20 ఏళ్లు చెప్పుకోవాలి. నేడు రైతు వేదికలకు కనెక్ట్ అవుతా అప్పులు చేస్తే ప్రాణాలు తీసుకోవాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పుల బాధతో చాలా మంది రైతులు గతంలో చచ్చిపోయినారు. అటువంటి బాధ రావద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా వెళ్ళి నిన్న ఒక మీటింగ్ పెట్టేసి దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు సంబరాలు చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇక 4 నెలల్లో నైని బొగ్గు ఒడిశాలో సింగరేణి ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నట. వసతుల కల్పనకు ఒడిశా సర్కార్ రెడీ అవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడితే ఆయన అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడితే ఓకే అయిపోయింది. సిబిఎస్ఈ కొత్త విధానం. ఏడాదికి 2 సార్లు బోర్డు ఎగ్జామ్స్. మార్చిలో రాసిన వాళ్లకు జూన్లో అనుమతి. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్. సిబిఎస్ఈ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ అంటే +2 అంటారు ఇక్కడ సిబిఎస్ఈ. అక్కడ +2 ఉంటుంది కదా, 10వ తరగతి తర్వాత +2 అంటే 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలకు సంబంధించి ఇంటర్మీడియట్ దాన్ని ఒక్కొక్క అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఇయర్లీ వన్స్ కాకుండా సెమిస్టర్ సిస్టమ్ పెట్టాలని చెప్పేసి భావిస్తుందంట సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇక ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ నిరుద్యోగం, భారీగా తగ్గిన ఉద్యోగాలు. చిన్న కొలువులకైనా భారీగా పోటీ ఉంటుంది. అటెండర్ పోస్టులకు కూడా పిహెచ్డి స్కాలర్స్ ఏది అప్లై చేసుకుంటున్నారు. తాజాగా ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో వాకిన్ ఇంటర్వ్యూ అంట. 25 నుంచి 50,000 మంది దాకా హాజరైపోయినరు. చాలా దారుణమైన 2,500 ఉద్యోగాలకు తొక్కిదలాట జరిగిందట. ఎందుకంటే అక్కడ అంత దారుణమైన పరిస్థితి. పిహెచ్డి చేసినాక కూడా అటెండర్ జాబ్కు అప్లై చేసుకుంటారట. జవహర్ నగర్ లో దారుణం. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మరో ఘటన. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు చేపట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు. 100% జరుగుతూ ఉంటాయి. కరెక్ట్ గా పట్టించుకునే పరిస్థితి లేదు. నో యూజ్, పేరు మార్చినా తీరు మారదంట. టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్. యూటర్న్ తో ఒరిగేది ఏం లేదంట. సెంటిమెంట్ను క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు. మెల్లిగా జనాల్లోకి వదులుతున్న కాక. తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్ ప్రజలు నమ్మే రోజులు పోయినాయి. స్కామ్లకు పెద్ద బాపు గులాబీ బాస్ అంట.
ఏమైంది మొత్తం మీద ఈ పార్టీ మారుద్దామని చూస్తున్నాడు. అనేది పేరు మారుద్దామని హరీష్ రావు ఉన్నాడు కదా, టీఆర్ఎస్ వేసుకున్నాడు కండువా, బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ అనేసిండు. ఇక ఆగమాగం చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నట. 9.5 ఏళ్ల పాటు నియంత్ర పాలన చేసిన కేసీఆర్ తాను చేసేది బహు గొప్ప పాలన అని చెప్తూ దేశానికి కూడా ఇలాంటి పాలన అందిస్తామంటూ మహారాష్ట్రలో ఒక ఆడ నెంబర్ గెలిచిండు. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిండు. అయితే పక్క రాష్ట్రాలు ఏమో కానీ మన రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని జనాలు ఊడగొట్టారు. ఓటమికి పార్టీ పేరు కూడా ఒక కారణమని భావిస్తున్న గులాబీ సైన్యం పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని భావిస్తున్నారు. అంతకు మించి ఏం మార్చినా ఏమైతుంది కాక పార్టీ పేరు మారిస్తే అయిపోతుంది. మీరు తీసుకున్న విధానాలు తప్పు కదా, మీరు బుర్రలో మైండ్ సెట్ మారాలి. ఇవన్నీ కథలన్నీ లంగ కథలన్నీ వాడి ఇప్పుడు పార్టీ పేరు మారిస్తే అయిపోతుంది. ఇక వాస్తు మొత్తం ఇట్లా వేసేస్తున్నాం, సెట్ చేస్తున్నాం అట్లా అంటే ఏదైతుంది కథ. ఇక ఇవాటి నుంచి డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం నేటి నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక వార్త. ప్రజాపాలన ప్రజల కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ సర్కార్ హామీలు అమలు దిశగా అడుగులు. ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు జారీ, అమలవుతున్న రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకా అనేక విధాలుగా ప్రజలకు సాయం అందిస్తా ఉన్నారు ప్రభుత్వం. ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఓబీసీలకు కల్పించాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుగా మారే అవకాశం. మేము జనరల్ అభ్యర్థులను వ్యతిరేకించట్లే, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలంతే కేంద్ర మంత్రి రామ్ దాస్ అతవాలే డిమాండ్ చేస్తా ఉన్నారు. నిజంగా ఒక మంచి పరిణామం. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఇది ప్రభుత్వ ఉద్యోగాలకే రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషనల్లీ అంటే చెప్పడం అంటే కాన్స్టిట్యూషనల్ కాకుండా ఇప్పుడు ఏంటంటే నిజంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి అంటచబులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బీసీలే. నిజంగా బీసీలు రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు బీసీలు అంటే చాలా మంది ఏమనుకుంటుంటే బాగా రాజకీయంగా ఎక్కడా లేదు. ఇప్పుడు బీసీ కులాలకు కొన్ని కులాలు చెప్తే పరిచయం అవుతారు. యాక్చువల్ మీరు ఎక్స్పెక్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాలసంతు ఉంటుంది, గంగెద్దులో ఉంటుంది, తర్వాత అదేంటి పిచ్చగుట్లు అంటే ఇప్పుడు అది వాళ్ళు వంశరాజులను పెట్టుకున్నారు వాళ్ళు ఉంటారు. తర్వాత ఏది ముడుపుక్కలు ఉంటాయి, ఇట్లా రకరకాల క్యాస్ట్లు ఉంటాయి. అవి అసలు యాక్చువల్గా అది ఏంటిది దాని ఏమంటారు అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్యాస్ట్లు ఉన్నాయి. అందులో వాళ్ళకు కూడా కనీసం రిజర్వేషన్ ఫలాలు దక్కకపోతే ఇంకెవరికి దక్కినట్లు లెక్క. తర్వాత ఇంకోటి ఏంటంటే బీసీలు అత్యధిక జనాభా ఉంటారు. ఏబిసిడి ఇట్లా వర్గీకరణ జరిగింది. అయితే అందులో అత్యధిక జనాభా ఉంటారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి అంటే రాష్ట్రంలో దాదాపు 62% మంది బీసీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, అది అనధికారిక లెక్కల ప్రకారం. అయితే ఈ 62% మంది జనాభా ఉంటే మరి కనీసం వాళ్ళకు ఫలాలు దక్కాలి కదా. మరి దక్కుతున్నాయా అంటే నిజంగా కూడా దక్కుతలేవు. కాబట్టి బీసీలకు సోయి రాకపోతే, బీసీలకు సిగ్గు రాకపోతే ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే సొంతంగా ఓట్లు వేసుకోనంత కాలం, తర్వాత సొంతంగా తమ సోయి తమకు రానంత కాలం ఇంకా ఇట్లనే నష్టపోతుంటారు, తర్వాత మోసపోతూనే ఉంటారు. కాకపోతే అంటే కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా గొప్పది. విద్యా వైద్యానికి ప్రత్యేక కార్యాచరణ, అంతర్జాతీయ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, విపక్షాల ఉచ్చులో యువత పడద్దు, త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు చేస్తున్న విద్యా వైద్యానికి సంబంధించిన మన ముఖ్యమంత్రి మాట్లాడిండు, తర్వాత ఇప్పుడు మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచి శుభ పరిణామం ఇది. నిజంగా విద్యా వైద్యానికి కేటాయింపులు జరగాలి. 7200 అదే చెప్తా ఉంది. అంటే గతంలో మనం చెప్పినాం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో అందించాలని చెప్పేసి మనం పెట్టినాం. నిజంగా కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచి న్యాయం. కూడా ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ భూమి పంచాయతీలో ఇక పోయి హైకోర్టులో కేసు వేసుకుంటే లాయర్లకు ఇచ్చే ఫీజులు కూడా లేకుండా పరిస్థితులు, సత్వర న్యాయం కూడా జరగట్లేదు. ఇక నేటి మాట చూసుకుంటే, హలో బాపు, బరువెక్కిన గుండెతో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఈ మొండి ప్రభుత్వం మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. కనీసం నెల రోజులైనా పరీక్షను వాయిదా వేయమంటే వేయలేదు. చిన్నపిల్లలను మీ దగ్గరికి వదిలేసి వచ్చినందుకు తల్లిగా నా గుండె తల్లడిల్లిపోయింది. పరీక్షలో ఏం రాయాలో అర్థం అయితలేదు. ఒక్కసారి పెద్దోడికి ఫోన్ ఇయ్యే, చిన్ను ఎలా ఉన్నావురా, అమ్మమ్మను తాతయ్యను గొడవ పెట్టకు, ఎప్పటికీ షాప్కి వెళ్ళమని అల్లరి చేయకు, పిల్లల్ని ఏడిపియకు, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చాక హోంవర్క్ చేసుకో, 2nd క్లాస్లో నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలి, అర్థమైందా? రోడ్డు మీద తిరగకు, వెహికల్స్ వస్తాయి, జాగ్రత్త చిన్ను. బాపు, పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే వాళ్ళను ఏమనకు. మీ అల్లుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ నాకు కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ నన్ను చదివిస్తున్నాడు. హైదరాబాద్లో బతకడం చాలా కష్టం బాపు.
మన అందరి కష్టాలు పోవాలంటే నేను ఉద్యోగం సంపాదించాలి బాపు, కాకపోతే ఏంటంటే టైం లేదని చెప్పేసి ఒక ఆవేదనతోటి ఇట్లా చాలామంది బాధ ఉంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించారు. ఇక ప్రాజెక్ట్ నిర్మాణానికి రూట్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయల నీటిపారుదల శాఖ కేటాయించాం. అప్పులకు వడ్డీ 18,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. అదనపు బడ్జెట్ను సమీకరిస్తున్నాం. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. నీటిపారుదల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. అంతా జిగ్జాగ్. నర్సింగ్ సీనియారిటీ లిస్టులో తప్పులంట. 32 ఏళ్లకు 14 గంట, 4 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 24 సంవత్సరాలు. పేర్లు సర్వీస్ వివరాల్లో గందరగోళం. ఇక ఇవాళ కౌన్సిలింగ్ అంటూ సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఇప్పటికీ ప్రకటించిన రివైజ్డ్ లిస్టు నర్సుల్లో నెలకొన్న గందరగోళం అంట. చూసుకోరు మరి ఎట్లా. మళ్ళీ టీఆర్ఎస్ తెర మీదకి. పార్టీ పేరు మార్పు ఇష్యూ, ఆ నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన. దీనికి బలంగా నేతల కామెంట్లు. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా ప్రత్యక్షం. గులాబీ లీడర్లలో విస్తృతంగా చర్చ. టీఆర్ఎస్ అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ. నిజంగా 2001లో ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు 100% తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలి, నేను దాన్ని బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా, ఇంకేదో చేస్తా అని చెప్పిండు కాక. అయితే నిజంగా మరి చేసినాక ఆ తర్వాత 2 సార్లు అధికారం కట్టబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. అట్లా అధికారం కట్టబెట్టిన తర్వాత వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది. కంట్రోల్ నెత్తిలకు పోయిన, నెత్తిలకు కాదు ఇంకేడుకో పోయినాయి. ఇక పోయిన తర్వాత అట్లా అప్పుడు పరిస్థితి ఏమైంది? ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి జరగలేదు. ప్రజలకు అందుబాటులో ఉండలేదు. ప్రజలకు కనీసం అసలు యాక్చువల్గా వాళ్ళ బాధ చెప్పుకుందామంటే కూడా వినటోడే లేకుండా అయిపోయిండు. తర్వాత వీళ్ళు కనీసం మంత్రులకు, ఇక్కడ ముఖ్యమంత్రి కానీ తర్వాత మంత్రులకు కానీ తర్వాత ఎమ్మెల్యేలకు కూడా కలగనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత అహంకారం ఎందుకురా నాయన, మరి ఎట్లయితే ఎట్లా, మరి ప్రజలకు మేమేసి ఓట్లేసి గెలిపిస్తే మీరు గద్దె మీద కూర్చోబెడితే మరి ఇట్లా చేస్తాయని చెప్పేసి ప్రజలు భావించిన తర్వాత ఇట్లయితే కాదుగా మరి వీళ్ళ సంగతి, వీళ్ళకి మొత్తం కూడా అహంకారం పెరిగిపోయిందని చెప్పేసి తీసి బండకు పెట్టిండ్రు మొన్న ఎన్నికలలో. ఎందుకనంటే అయితే బండకు పెట్టే కంటే ముందే ఇక ఆయన ఏం చేసిండు, ఏం చేసిండు, ఇక టీఆర్ఎస్ అంటే ఉంటే అయిపోయింది. టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా వెళ్తున్నాం, మనం జాతీయ రాజకీయాలు చేయాలి, నేను ప్రధానమంత్రి అవుతాను అనే కాడికి వచ్చి మళ్ళీ ఏది అక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా, అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం చేసేటప్పుడు ఖమ్మం పోయినప్పుడు అక్కడ నామా నాగేశ్వరరావు ఉంటే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతుందని కూడా చెప్పిండు. అంటే నేను ప్రధానమంత్రి అయితే ఆయన కేంద్ర మంత్రి. ఇప్పుడు అయ్యే కదే లేదంటే మూడో సంబంధం పోయినట్టు. ఇప్పుడు నీకు ఒక సీటు కూడా లేదు, ఉండిపాడు కాలేదు. ఇప్పుడు అట్లా ఎట్లయితుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకున్నారు, మంచిగా గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. అయితే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తానని చెప్పిరట. నిన్నటి ఫోటోనేది, నిన్నటి ఫోటో, పాత ఫోటో కాదు, నిన్న ఫోటోనే. నిన్న ఇక మీటింగ్కి వచ్చినప్పుడు హరీష్ రావు మెల్లగా దాన్ని టీఆర్ఎస్ అయితే బాగలేదు అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్తే ఎవరు కూడా నమ్మతలేరు పబ్లిక్. ఎందుకంటే అసలు యాక్చువల్గా మనము చెప్పే మాటలన్నీ కూడా జూటా మాటలే ఉంటాయి కాబట్టి నమ్మము అని చెప్పేసి అనుకున్నారంట. అనుకొని ఇప్పుడు ఏమైందంటే ఇక బీఆర్ఎస్ అయితే బాగలేదు, మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ పేరు ఉంటే జర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారంట. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉంటే వర్కౌట్ అవుతుంది కాక, నిర్ణయాలు మంచిగా లేకపోతే ఎట్లా వర్కౌట్ అవుతుంది? పేరు మారిస్తే మొత్తం కూడా అంత కథ అంతా చేంజ్ అయిపోతుంది కాదు, అది అట్లా. నేడు లక్ష మాఫీ, ఈ నెలాఖరులోగా 1,50,000, ఆగస్టు ఫస్ట్ వీక్ లో 2 లక్షల వరకు 3 దశల్లో రుణమాఫీ కంప్లీట్. దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలి. జాతీయ స్థాయిలోనూ చర్చ జరగాలి. పార్లమెంట్లో ఎంపీలు సైతం ప్రస్తావించాలి. రాహుల్ గాంధీ మాటను నిలబెట్టుకున్నాం. నేడు గ్రామాలు, మండలాల్లో బైక్ ర్యాలీలు, రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి. కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మొత్తం మీద ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, తర్వాత 3 రోజుల పాటు సంబరాలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక రంగంలోకి రేవంత్, తర్వాత భట్టి. పార్టీ ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ కోసం వాళ్ళని చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ స్కీమ్స్ జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్. పబ్లిసిటీ, మార్కెటింగ్లో వెనుకబడ్డామని చర్చ. ఇక 5 గ్యారెంటీల అమలులో ఇదే తీరంట. రుణమాఫీ విషయంలో రిపీట్ కావద్దని ఆలోచన. విస్తృతంగా పాపులర్ చేయాలని నేతలకు ఆదేశం. ప్రజాభవన్ మీటింగ్లో క్లారిటీ ఇచ్చేసిండ్రు. 2025 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి, మిగతా ప్రాజెక్టుల పనులు కంప్లీట్ చేస్తాం. ఆగస్టు 15న సీతారామ ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇరిగేషన్ అధికారులు రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. పాలమూరు అంటే ఉమ్మడి
మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 2025 డిసెంబర్ నాటికి అంటే వచ్చే సంవత్సరంలోగా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి రివ్యూ నిర్వహించారు. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతుల్లో దళం ఇన్ఛార్జ్ డివిసిఎం లక్ష్మణ్, ఎదురుకాల్పులో సబ్ ఇన్స్పెక్టర్ జవాన్ కు గాయాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం. బోర్డర్ మహారాష్ట్రలో జరుగుతున్నాయి, అక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి, మొత్తం ఆగమాగా ఉన్నది. ఇక ఇవాళ డిఎస్సి 14 జిల్లాలు 56 కేంద్రాలు అంటే 2 షిఫ్టుల్లో పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జవహర్ నగర్ లో దారుణం, చిన్నారిపై వీధి కుక్కల దాడి, తీవ్ర గాయాలు, గాంధీలో చికిత్స పొందుతూ మృతి. జగిత్యాల జిల్లాలో మరో ఘటన, గాయపడ్డ బాలుడు. ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వీధి కుక్కల సమస్యలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆదేశం. అయితే సుమోటో పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగుతుందంట. అయితే దానికి సంబంధించి అంటే వీధి కుక్కలు ఘోరంగా ఎగబడుతున్నాయి, అంతటా పాడైనాయి ఘోరంగా. ఏడాదికి 2 సార్లు ఎగ్జామ్స్ 12వ తరగతి విద్యార్థుల కోసం, అంటే ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు +2 అంటారు దాంట్లో, ఎక్కడ సిబిఎస్ఈ కాబట్టి కొత్త విధానానికి సిబిఎస్ఈ ఆలోచన. ఇక మార్చి జూన్ నెలల్లో నిర్వహించే అవకాశం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారంట. 100% రిజర్వేషన్ పై యూటర్న్, కన్నడ ప్రజలకు ప్రైవేట్ సంస్థల అమలుకు బిల్లు. నిర్ణయం మార్చుకున్న కర్ణాటక ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో హోల్డ్. వెనక్కైతే తగ్గింది కర్ణాటక రాష్ట్రంలో. ప్రైవేట్లో 75% 100% రిజర్వేషన్ పై యూటర్న్, కన్నడ ప్రజలకు ప్రైవేట్ సంస్థల అమలుకు నిన్న అందులో మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని మొత్తం 75% కన్నడీలకే ప్రైవేట్ ఉద్యోగాలలో వీళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి. కంప్లీట్ గా కన్నడీయులనే 70% ప్రైవేట్ ఉద్యోగాలలో. అట్లా అంటే మేము ఐటీ కంపెనీ మేము వెళ్ళిపోతాం, కంపెనీలన్నీ హెచ్చరించడంతోనే మళ్ళా మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం, మేము ఉండము ఇక మీరు అట్లా 75% అంటే మాకు మ్యాన్ పవర్ మరి ఉండరు కదా అని చెప్పేసి అన్నారంట. అంటే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే వాస్తవానికి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ రావాలన్నది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి డిమాండ్ అది. తద్వారా ఏమైంది, ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీల్లో మెజారిటీ అంటే 10% కూడా ఉంటారు ఇప్పుడు తెలంగాణ. 80-90% పబ్లిక్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఐటీ రంగం వల్ల ఉంటాయి. కేవలం 10% మంది మాత్రమే మన వాళ్ళు ఉంటారు. వాస్తవానికి కూడా మన ఇక్కడ వాస్తవానికి స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మొత్తం భారతదేశం వాస్తు ఏది మన భాగవతులలో ఇటాడుతుంది. అయితే వాస్తవానికి భారతదేశం ఎందుకు ఇటువంటి అంశాలను ఎదుర్కొంటా ఉంది అని అంటే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాప్ 300 టాప్ 300 యూనివర్సిటీస్ తీసుకుంటే, టాప్ 300 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, తర్వాత కొలంబియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇటువంటి టాప్ 300 యూనివర్సిటీలు, టాప్ 300 ఉంటే భారతదేశంలో అన్ని దేశాల్లో కలిపి, ఇందులో భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు 0, ఒక్కటి లేదు. మన భారతదేశంలో చదువుతున్నటువంటి చాలా మంది, ఇది విద్యాంశం చెప్తా ఉన్నా, చాలా మంది 100 మంది చదివితే కేవలం 20% మందే పనికి అవసరమైన నిపుణత సాధిస్తున్నారు. 20% మంది అక్కడికి వస్తుంది చదువు. ఈ 80% మంది ఒట్టిదేగా. ఈ రకంగా ఇదే కాదు, ఇంకా ఇప్పుడు ఈ యూనివర్సిటీలే కాదు, ఇంకా అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఇలాగే ఉంది. అంటే ఏ రంగంలోనైతే ముందుండానో ఆ రంగంలో వెనుకబడ్డాం. ఈ వాస్తవానికి ఈ రంగంలో ముందుండాలి. జర్మనీలో 190% మంది ఏది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయిపోగానే నిపుణత సాధించుకొని ఉద్యోగంలో చేరుతారు. మన తన 20% మంది మాత్రమే. ఇక మిగతాదంతా ఉత్తదే, పేరుకే డిగ్రీ ఉండాలనేటువంటి చర్చ. ఇక ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయ రంగం తీసుకుంటే మొత్తం ప్రపంచంలో 90% వ్యవసాయ యోగ్యమైన భూములు అమెరికాలో ఉన్నాయి. 40 కోట్ల ఎకరాల భూములు భారతదేశంలో ఉన్నాయి. ఈ 40 కోట్ల ఎకరాల భూముల్లో కేవలం మనం ఎక్కువ ఏం పండిస్తామంటే వరి, పత్తి ఇటువంటివి పండిస్తాం. వరి 1 కిలో బియ్యం పండియడానికి 5,000 లీటర్లు కావాలి. 1 కేజీ రైస్ పండించడానికి 5,000 లీటర్లు కావాలి. పత్తి కేజీ పండించడానికి
10,000 లీటర్లు కావాలి. ఎక్కడి నుంచి వాస్తవానికి ఈ ఈ 2 పంటలకు వర్షాధారితమైనటువంటి వాగులు, వంకలు, చెరువుల ద్వారా వాడితే ఇబ్బంది ఏం లేదు. కానీ భూగర్భ జలం నుంచి కూడా వీటిని పారిస్తా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది వ్యవసాయ రంగం. ప్రతి 7గురిలో ఒకరు ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు మన దేశంలో. ఇప్పటికి కూడా ప్రతి 7గురిలో ఒక గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు కలిపి 5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినాయి. నిన్న జరిగినటువంటి తెలంగాణ రుణమాఫీతో కలిపి కాదు, అది కాకుండా 5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాయి. అంటే ఈ రంగం మీద వాస్తవానికి జర్మనీ, జపాన్ 10% మాత్రమే వ్యవసాయం మీద ఉంటుంది. జర్మనీ 1.5% మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నీటి వనరులను ఖర్చు కాకుండా మన దగ్గర నుంచి ఇతర దేశాల నుంచి బియ్యము ఇవన్నీ కొనుక్కొని పోతారు. మనమే ఎక్కువ నీళ్ళు ఖర్చు పెట్టి తక్కువ పంట పండిస్తూ ఉన్నాం. వ్యవసాయం ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. దాదాపు 40% మంది మనం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఇక్కడ జపాన్కి వచ్చేసరికి 10%, జర్మనీకి వచ్చేసరికి 1.5%, ఇటలీ ఇంకా తక్కువ. ఈ రకంగా వ్యవసాయం ముఖ చిత్రం ఉంది. ఇక్కడ తక్కువ నీళ్లతోని ఎక్కువ పంటలు పండే కూరగాయలు మాత్రం మనం పండించాం. ఇక అవే ఇంపోర్ట్ చేస్తాం ఎక్కువ. అక్కడి నుంచి ఇక్కడి నుంచి రుణధాన్యాలు, కూరగాయలు ఇవి పండించాం. భూగర్భం నుంచి నీళ్లు తీసుకొస్తే ఏడుంటది. మొన్నటిసారి 10 కోట్ల ఎకరాల భూమి పడవ పెట్టాం వట్టిగానే, సాగుయోగ్యమైన భూమి నీళ్లు లేక. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు రాకపోతే వ్యవసాయం ఎప్పటికి కూడా పండగ కాదు. అదిగా ఎప్పటికి దండగనే అవుతుంది. భూగర్భ జలాలన్నీ ఖతమైపోతాయి, వనరులన్నీ ఖతమైపోతాయి. తద్వారా మనం ఎన్ని రుణమాఫీలు చేసుకుంటూ పోయినా వ్యవసాయం ఏం గట్టెక్కది. నూతన పద్ధతులు రావాలి. నూతన పద్ధతులు వస్తేనే వ్యవసాయం బాగుపడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినాయి, చాలా ప్రభుత్వాలు చేసినాయి, రుణమాఫీలు చేసుకుంటూ పోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయబోతా ఉంది. ఇది పోనీ మరి రైతులకేమన్నా కాదు, బ్యాంకర్లకు కట్టేటువంటి పైకం. మరి దీని తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ రుణమాఫీ. కానీ ఇక్కడ వస్తున్నటువంటి మార్పు ఏమన్నా ఉందా? ఏమీ లేకుండా పోయింది. అయితే ఇక్కడ మనం ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము తక్కువ నీళ్ళతో పండే పంటలనేమో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఎక్కువ ఖర్చు పెట్టి పండిస్తూనేమో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రమాదకరమైనటువంటి సూచన. చాలా మంది అంటారు, సరే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. సరే ఎక్కడి నుంచి కడతాం ఈ పైసలు? రైతు కొడుకు మీద పన్నేసి రైతు అప్పు కట్టాలి, అంతే కదా? అంతే. కానీ ఇది దీని నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి. సరే రైతాంగానికి ఎంత చేసినా తక్కువే, వాళ్ళు దేశానికి అన్నం పెడుతున్నారు, ఎటువంటి అని చెప్పుకోవచ్చు. కానీ మన వ్యవసాయ రంగంలో రైతాంగానికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి సహాయం ఎక్కడ అంటే, ఇక్కడ మార్పులు చేర్పులు తీసుకొచ్చే కాడ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది. మనం ఇట్లా ఎన్ని చేసుకుంటూ పోయినా కూడా జరిగే పరిణామం ఇదే. కాబట్టి ఈ 31,000 కోట్లు చేసినా, 5 లక్షల కోట్లు చేసినా, ఏది చేసినా కూడా శాశ్వతంగా రైతు, నీకు అమెరికాలో ఉన్నటువంటి రైతు లాభసాటిగా ఉంటాడు, ఇతర దేశాల్లో ఉన్న రైతు లాభసాటిగా ఉంటాడు. కానీ మనం లాభసాటిగా లేము. కారణం, మనం పండించే పంటలు, మనం వర్షాధారిత పంటలను కూడా మనం భూగర్భ జలాలతో పండిస్తూ ఎక్కువ శ్రమ పెడతా ఉన్నాం. కాబట్టి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఇంజనీర్లో ఏదో స్కిల్స్కి సంబంధించి వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం. వ్యవసాయ రంగంలో అదే పరిస్థితి, విద్యారంగంలో అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 300 యూనివర్సిటీలు టాప్ 300లో ఒక్క ఇండియాది లేదంటే మీరు అర్థం చేసుకోరు. ఇక ఒక్క ఇండియా యూనివర్సిటీ లేదు. ఇక మన చదువులు గట్లుంటాయి. ఇంకా రకరకాలు ఉన్నాయి, రోజు కూడా చెప్పుకుందాం. ఏది ఎక్కడున్నాం? పోస్టులు 2,200, హాజరు 25,000కు పైగానే. ముంబైలో ఎయిర్ ఇండియా వాకిన్ ఇంటర్వ్యూ, ఉద్యోగాల కోసం ఎగబడిన యువత, సర్టిఫికెట్లు పట్టుకొని గంటల తరబడి క్యూలో, స్వల్ప తొక్కిసలాట, పలువురికి అస్వస్థత. నిజంగా మన కాడ స్కిల్ ఉంటే ఇంటికే వచ్చి తీసుకొని పోతుంది కంపెనీలు. అంటే స్కిల్స్ ఇక్కడ యూనివర్సిటీలు మన దాని ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇంకేదో యూనివర్సిటీ, కేవలం ఏం లేదు దందాల కోసమే ఇవి. దీని నుంచి బయటకు వచ్చేటువంటి యువతకి స్కిల్స్ ఉంటలేవు, ఏముంటలేవు.
ఇది నేను కాదు, పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. Yes. ఇవాళ ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ అంటే ఎంత వాల్యుబుల్ ఉంటుండే. Yes. ఇలా వట్టిగానే అయిపోయింది అంతా. యూనివర్సిటీలు నాశనం అయిపోయినాయి, విద్య మొత్తం అస్తావ్యస్తం అయిపోయింది. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలంటున్నారు. డిఎస్సి సరే, అది ఇవాళ పరీక్ష ఏదో జరుగుతున్నట్టు అయిపోయింది. కానీ నేనేం చెప్తా ఉన్నా, ఈ స్కూళ్ళలో కేవలం 24 లక్షలకు పడిపోయింది విద్యార్థుల సంఖ్య. ఇది ఇంత క్రమంగా పడిపోతా ఉంటే నువ్వు డిఎస్సి రాసి ఎవరికి చెప్తావు చదువు? బళ్ళే పోరగాడు లేకపోతే ఎవరికి చెప్తావు? ప్రభుత్వ బడులలో కాబట్టి ప్రజలంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగాలు కూడా పోతాయి. ఒక్కొక్క దేశంలో కేవలం 9 మంది పిల్లలకు ఒక సారు ఉంటే మన తాను 24 మంది పిల్లలకు ఉంటాడు ఒక సారు. ఉండాల్సిన బడిలో ఎక్సిస్ ఉంటారు. ఇట్లా విద్యా వ్యవస్థ సత్యనాశనం, వ్యవసాయం సత్యనాశనం, అన్ని రంగాలు కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం ఈ రంగాలన్నింటి సర్వనాశనం చేసి కూర్చున్నారు. ఇక నిర్భవమాటంగా మాట్లాడితే ఓ పంచాయతీ మళ్ళా అదొకటి గట్లంటాడా మళ్ళా? ఎట్లా అంటా మరి ఉన్నది గిది, ఉన్న వాస్తవం చెప్పుకుంటే ఇగో ఈ పరిస్థితికి ఉంటుంది. సో దీన్ని ఇంకో రకంగా గతంలో కేసీఆర్ రైతులను డిఫాల్టర్లను చేసిండు. డిఫాల్టర్లు అంటే ఎగవేతదారులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళని రాజులుగా విముక్తిని చేసింది. ఈ రకంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ దేశం పట్ల, ఈ భూమి పట్ల ప్రేమ, ఈ భూమి పట్ల బాధ్యత ఉన్నోడు ఏం చెప్తాడంటే ఈ వ్యవసాయ రంగంలో మార్పులు రావాలని చెప్తాడు. మేము చెప్తుంది గదే. థ్యాంక్ యూ. పండుగ సాయం పేదల ఆకలి తీర్చి అండగా ఉండి బహుజన ఆశా జ్యోతి పండుగ సాయన్న ఆయన ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటుదాం. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అంటా ఉంది. ఇక మన్నెంకొండ వద్ద 25 అడుగుల విగ్రహం పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట. సాయన్న స్ఫూర్తితో సేవలందాలి. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి కుల మతాలకు అతీతంగా పోరాటాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాయన్న విగ్రహ ఏర్పాటుకు సీఎం ను కలుస్తాం. కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో సాయన్న విగ్రహావిష్కరణ భారీగా హాజరైన ప్రజలు. నిజంగా నీలం మధు అయితే ముదిరాజులకు సంబంధించి నిజంగా ఆయన ఐకాన్ గా తీసుకోవచ్చు. పండుగ సాయన్న ఆయన పోరాటాలు, తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, పేదల ఆకలి తీర్చేందుకు అంటే యాక్చువల్గా చాలా మందికి ఆయన మొత్తం అండగా నిలిచిండు. తర్వాత ఒక పోరాట యోధునిగా ఉన్నాడు, బహుజన వీరుడుగా చరిత్రల పుటల్లో ఉన్నాడు. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే మరుగున పడేసిండు చాలా మంది ఆయన చరిత్రని. అంటే ముదిరాజులకు సంబంధించినటువంటి ఐకాన్గా ఉన్న పండుగ సాయన్న చరిత్ర మరుగున పడిపోయింది. కాబట్టి ముదిరాజులు దీనిపైన దృష్టి పెట్టాలి. అంటే నేను ఇప్పుడు కులాలను రెచ్చగొట్టడం కాదు, కాకపోతే ఏంటంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే గత చరిత్రను ఒకసారి చదువుకోవాలి, గత చరిత్రను ఒకసారి తెలుసుకోవడం ద్వారా వాళ్ళని స్ఫూర్తి పొందడం ద్వారా మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడులకు ఎట్లనో తర్వాత ముదిరాజులకు ఇక్కడ పండుగ సాయన్న అట్లా ఉంటాడు. కాబట్టి వాళ్ళ పోరాటాలంతా కూడా పేదల కోసం, పేదల ఆకలి తీర్చడం కోసం, తర్వాత ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం వాళ్ళ పోరాటాలని కూడా చేసిండ్రు. కాబట్టి అలాంటి స్ఫూర్తిని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముదిరాజులు ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం, ముదిరాజులే కాదు బహుజన వీరుడు ఆయన, అంటే అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వాస్తవంగా నీలం మధు ముదిరాజు పండుగ సాయన్న వారసుడిగా ముందుకు వెళ్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు నీలం మధు ముదిరాజు. విద్యుత్ కమిషన్ కు కొత్త హెడ్ ఎవరు? ఇక నరసింహారెడ్డి స్థానంలో సమర్థత కోసం వేట, సమర్థుల కోసం వేట. ఇక ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం అంట. నాన్ తెలుగు జడ్జీలు ఉంటారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 22న సుప్రీంకోర్టుకు సర్కార్ రిప్లై ఇస్తుంది. ఇది ఓవరాల్ గా దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. ఇక ఆజ్కి బాద్ చూస్తే సెక్షన్లు తగ్గించే కొత్త చట్టాలు కాదు సారు, పేదవాడి బతుకులు మార్చే చట్టాలు రూపొందించండి. స్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి. గల్ఫ్ బాధితుల సమస్యల కృషికి చట్టాలను తెండి. కార్మికుని, కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి. ఏ వ్యవస్థలోనైనా సంస్థలోనైనా ధరల్లో ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి. ప్రైవేటు వైద్యశాలల్లో
పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకై చట్టాలు కఠినంగా అమలు చేయండి, అప్పుడే నా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొస్తే పేరు మార్చుడు కాదు, సెక్షన్లు మార్చుడు కాదు, ఇవి చేయాలని చెప్పేసి ఆజ్కి బాత్. అధికారులకు ఆర్డర్. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పని పూర్తయిన తర్వాత నేను కంప్యూటర్ ఆపేస్తాను, మీరు సిస్టమ్ లాగౌట్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్లో అన్ని సిస్టమ్స్ బాధ్యతను ఒక్కరికి అప్పగించాలని సూచన. ఈ సైబర్ నేరాలు మొత్తం కూడా పెరిగిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీటి ఫ్రీగా పైసలు వస్తాయి, ఉట్టిగా వస్తాయి, తర్వాత లోన్ యాప్లు ఎవడియడు, ఇవన్నీ క్లిక్ చేస్తారు, క్లిక్ చేస్తే ఆగమైపోతారు, మీ అంత మొత్తం పీక్తాయి, మొత్తం వెళ్ళిపోతాయి అల్లకెళ్ళి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రధాని కూడా చెప్తా ఉన్నారు. పైసా పైసా పోగేసిస్తున్న 3 విడతల్లో రైతు రుణమాఫీ నిధులు జమ. 18న అంటే ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా 1 లక్ష వరకు రుణమాఫీ. రేషన్ కార్డు లేని 6 లక్షల మందికి రుణమాఫీ. ఇక పథకం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపాం. రైతుల ఆత్మహత్య నివారణకి హామీల అమలు. ఇక రాహుల్ హామీ ఇస్తే అమలవుతుందన్నదే లక్ష్యం. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటానన్న రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ ఉద్ఘాటన అని చెప్పేసి ఒక వార్త ఇవాటి నుంచి. గడ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్, ఎదురుకాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి అంటూ ఒక వార్త చూస్తున్నాం. హెలికాప్టర్ మిస్సింగ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం. నాగ్పూర్ నుంచి గడ్చిరౌలి బయలుదేరిన అజిత్ పవార్, ఫడ్నవీస్. ప్రతికూల వాతావరణంలో దారి తప్పిన వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్ చాకచక్యంతో సేఫ్ ల్యాండింగ్. హైకోర్టు శ్రేణి లెక్కర్ చేయని సెక్రటరీ మైనార్టీ గురుకులాల్లో ప్రమోషన్లు, బదిలీలో అర్హులకు అన్యాయం జరిగింది. ఇక సిసిఏ రూల్స్ 34, 35 పక్కన పెట్టిన కార్యదర్శి. రూల్స్కి వ్యతిరేకంగా సీనియారిటీతో ప్రమోషన్ లిస్టు. ఇక ఫీమేల్ ఎంప్లాయీస్ని బాయ్స్ స్కూల్స్కు బలవంతంగా అలాట్ చేసిందంట. ఇక ప్రమోషన్లో ముందుంటారని అబద్ధపు వాగ్దానాలు. ఇక హెడ్ ఆఫీస్లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టం జరుగుతూ ఉందంట. న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ మైనార్టీ గురుకులాల్లో మొత్తం చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవడు పోయడానికి లేదు, సెక్రటరీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారంట. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. వాళ్ళు టీచర్లను పోయి వేధిస్తా ఉన్నారు, తర్వాత రకరకాలుగా అన్యాయం జరుగుతుందంట. చూడండి ఒకసారి. 4 నెలల్లో నైని బ్లాక్ లో వేగంగా బొగ్గు తవ్వకాలు. ఒడిశాలో సింగరేణి ప్లాంట్ మొదలు. ఉపాధి కల్పించాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రి. వారికి R&R ప్యాకేజ్ ఇవ్వాలని వ్యాఖ్య. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు. దాంట్లో ఆ ముఖ్యమంత్రి చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. ఇక డిఎస్ఈలో తిష్ట వేసిన త్రిమూర్తులు అంట. 30 ఏండ్లకు పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే మకాం వేసిండ్రు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతర్. ఇక డిఎస్ఈ తిష్టరాయుళ్ళు చెప్పిందే వేదం. కింది స్థాయి ఉద్యోగులను పెట్టించుకుంటున్న వైనం. ఇక ప్రమోషన్లు, బదిలీలు చేయించడంలో సిద్ధహస్తులంట. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు శూన్యం అని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం అక్రమాలు జరుగుతున్నట్టు చూడరు ఒకసారి. 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడ? ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ప్రియాంక. 8 లక్షలు 8 కోట్లు కదా. ఓకే. ఇక 100 ఏళ్లకు ఇండియాకు అంట. ఛత్రపతి శివాజీ ఆయుధం వచ్చేసింది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందని. ఇక బ్రిటన్ నుంచి భారత్కు తెప్పించిన సర్కార్ అప్పట్లో యుద్ధాల్లో శివాజీ వాడే వాగ్నక్ అంటే స్పెషల్ పులి పంజా రూపంలో ఉంటదంట. ఇది ఇట్లా గోర్లా పెట్టి ఇట్లా వేస్తారేమో. ఇది ఇట్లా ఉంటే సామాన్యునికి గుది పండగ. టిఎస్ బీపాస్ ప్రమాద గంటికలు మోగిస్తున్న టిఎస్ బీపాస్. దొంగలకు సర్దిగడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. వెబ్సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం. తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ. మరి పారదర్శకత ఎక్కడ ఉందని తొలగించింది పాపం. ఏం చేస్తారు వాళ్ళు? అన్ని సక్రమంగా ఉన్న వసూలకు పాల్పడుతున్న వైనం. టిఎస్ బీపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే ప్రభుత్వానికి కష్టకాలం. ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజికవేత్తల డిమాండ్ చేస్తా ఉన్నారు. అన్ని శాఖల్లో అట్లనే ఉండి సమూల మార్పులు రావాల్సిన అవసరం. హైదరాబాద్ అప్డేట్స్ అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇంటింటికి వెళ్లి చెప్పండి రుణమాఫీ చేశామని. ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనుకబడ్డాం. పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అందరితో మాట్లాడారు. ఐఐటీలు, తర్వాత ఎన్ఐటీలు, IIITల్లో మిగిలిన సీట్లకి 26 నుంచి కౌన్సిలింగ్ ఉంటుందంట. మరి ఒకసారి చూసుకొని దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITల్లో బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన 5వ రౌండ్ సీట్లను కేటాయించడంతో
జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసిందంట. సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి 22 గడువు ఉందంట. 26 వరకు పెంచారు. షబాజ్ డాక్టర్ కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. గ్రేట్ అసలు కొంతమంది ఇట్లా చేస్తుంటారు. గ్రేట్ సార్. మా దగ్గర కూడా ఇక్కడ ఉస్మానియా సిటీ పక్కనే ఉన్నటువంటి వడ్డీర బస్ ఉంది కదా, మాణికేశ్వర్ నగర్. మాణికేశ్వర్ నగర్ లో డాక్టర్ విజయ్ కుమార్ ఉండే, ఆయన 10 రూపాయలకే వైద్యం చేస్తుంటాడు. ఏమన్నా రోగం అంటే ఏమన్నా కానీ లెక్క కేవలం 10 రూపాయలు, కేవలం 10 రూపాయలు తీసుకుంటుంటే ఆ తర్వాత ఇప్పుడు 20 రూపాయలు చేసినట్టున్నారు. ఆయన చేస్తారు. అట్లా కొంతమంది డాక్టర్లు, కొంతమంది రకరకాల రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు వాళ్ళు సేవే లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. అట్లా నిజంగా కూడా అటువంటి వాళ్ళకు ఎందుకంటే పేదల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, తర్వాత ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అట్లా ఉంటుంది. ఇక ఏమైందంట, ఆయన స్వయాన గిరిజనుడు. వర్షాకాలంలో వైద్య సేవలు అందక గిరిజనుడు పడే కష్టాలు, గాలిలో దీపాల్లా ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండెకోత మిగిల్చేవి. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడయ్యాడు. జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందాడు. అయినా తన మూలాలను మర్చిపోలేదు. ఎప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్ది అడవుల్లోకి వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనే ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య. ఇక మంగళవారం ములుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోడు గ్రామానికి వచ్చి సిబ్బందితో కలిసి ఇలా వాగులా వెళ్ళిపోయినట వైద్యాధికారి. నిజంగా గ్రేట్ అసలు. జల వనరుల పరిరక్షణపై ఏఐ చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం. నిజంగా తెలంగాణలో పెట్టాలి. దొంగలు రాత్రికి చెరువులను కబ్జాలు పెట్టేస్తారు ఉన్నది. ఇక గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలైనాయి. 2.50 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ అంట. కేంద్ర గ్రాంట్లు, రుణాలు 60,000 కోట్లని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే. జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడిండు. నిజంగా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నాడు. కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాలన్నీ కన్నడీలకే. ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు బ్యాక్ వచ్చేసిండు. యూపీ భాజపాలో కలకలం. నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య అంట అధ్యక్షుడు భూపేంద్ర భేటీ అయినరు. వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జవహర్ నగర్ లో చిన్నారి మృతి ఘటన కలచివేసిందని వ్యాఖ్య. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలంట. నువ్వెవరయ్యా? ఏ కారో గాలానికో చిక్కిపోకుండా చిక్కకపోతుందా అనుకుంటే నువ్వు వచ్చి పడ్డావు. మంచిగా ఉండదు కథ ఇది. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఇక ఈమె మొత్తం జర ఆగమాగమే చేస్తుంది. సింగరేణి ప్రమాదం ఒకటి. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు. కక్ష సాధింపులకు చోటు లేదని చెప్పేసి మీరే చెప్పాలి. చూపియాలా ఒకసారి తీసి చూపిస్తాం. అయితే అనారోగ్యంతో ఉన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చూసింది కానీ మరి సుధీర్ రెడ్డి కూడా కొంచెం రెడీ చేసి చూడాల్సి ఇటు అటు సైడ్ చేయి పట్టుకుంటున్నాడు ఆయన కూడా. ఇక సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడతారా? స్థాయి మరిచి కేసీఆర్పై వ్యాఖ్యల. కోర్టు తీర్పును తప్పుపట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? కవితను దోషి ఎలా అంటారు? జస్టిస్ నరసింహారెడ్డిపై కృషి చూసుకో. నువ్వే మాట్లాడాలి. ఇక కన్నడ నాట లోకల్ రచ్చ అని చెప్పేసి ప్రైవేట్ ఉద్యోగాల స్థానికత రిజర్వేషన్ గింత పెద్దగా వేసింది ఆమెకు. మనకంటే మంది నక్సల్స్ మృతి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా మాజీలేడు కాదు, గంపగూతగా తీసుకొని కుమ్మరిస్తారట. చూసుకోగా నిద్రపోకండి. డిఎస్సి పైన కూడా మీరు ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మంచిగా ఉంటుంది. బిల్లా రంగాలని ముఖ్యమంత్రి అని ఉండే అప్పుడు. జన్మలో కాంగ్రెస్ కోటేయం. రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది. ఈ స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతామని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నట్టుగా. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. ఏడాదికి 2 సార్లు పరీక్షపై డైలమా. పండగ పూట పడిగాపులు. నేడు 1 లక్ష రుణం. ఏం రాసుకొచ్చింది చూద్దాం. ఇంట్రెస్టింగ్ వార్త. నేడు 1 లక్ష రుణం మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాలో 6,098 కోట్లు.
11.42 లక్షల మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు వేదికల్లో సంబరాలకు ఏర్పాట్లు. రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన. అగో ఇలా ఏం రాసుకొచ్చింది చూడు, రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన. రేషన్ కార్డు కూడా లేదని చెప్పి ఇంకా రైతుల్లో ఆందోళన ఏముంటది? ఈమె ఆందోళన ఎందుతున్నది ఇట్లెట్లా చేస్తురని అట్లా నువ్వు ఇక ఆపు కదా, దాని గురించి చెప్పకపోతే కూడా మంచిగా ఉండదు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల పెట్టుబడి సాయానికి పాస్బుక్లు పోయినాయి. అదే నీళ్ళ నిరంజన్ వనపర్తిని ఏం చేసినావు అప్పుడు? విజయ డైరీ బకాయి 120 కోట్లు అన్నదాతలకు శాపంగా మారిన సంస్థ నిర్లక్ష్యం అని చెప్పేసి ఈమె ఆగమాగం చేస్తున్నది. పండుగ పూట నిద్ర ఓరంట మరి ఇక. నిద్ర ఓరంట. జట్టు కట్టి చెట్టును నిలబెట్టి జాయింట్ చేస్తున్నారు. పడిపోయిన చెట్టును పెట్టిరు అనమాట. మళ్ళా పెట్టిరు కానీ వాళ్ళు ఇప్పుడు ఏంది కాక పెట్టిండే వేణుగోపాల స్వామి కాక ఇట్లా ఏమన్నా కాకి ఇప్పుడు చూపు పంతరకాలు అంటే అయిపోతున్నట్లు లెక్క. వచ్చే పరిస్థితి లేదు. మొత్తం మీద ఇక్కడ రుణమాఫీని అంటే 3 విడతల్లో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మొదటి విడతలో ఇవాళ ₹1,00,000 ఉన్న వరకు ₹1,00,000 రుణమాఫీ ఇవాళ సాయంత్రం 4 గంటల కల్లా చేసేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ దాదాపు 7,000